హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏప్రిల్ 11 నుండి వడ్డీ రేట్లను తగ్గించిన 4 ప్రభుత్వ బ్యాంకులు. ఆ బ్యాంకుల పేర్లేమిటో, ఆ వడ్డీ ఎంత తగ్గించిందో ఇక్కడ మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. గత 2 రోజుల కిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రెపో రేటు తగ్గించిన తర్వాత 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణ రేట్లను 0.25% వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఉన్నాయి. బ్యాంకులు ఈ నిర్ణయం వారి ప్రస్తుత కొత్త రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇతర బ్యాంకులు కూడా త్వరలో ఇలాంటి ప్రకటనలు చేస్తాయని భావిస్తున్నారు. ఆర్బీఐ కీలక పాలసీ రేటు రెపోను 0.25% తగ్గించి 6.0% తగ్గించనున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వల్పకాలిక రుణ రేటు తగ్గించిన తర్వాత రుణ రేటులోని ఈ సవరణ జరిగిందని ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన ప్రత్యేక సమాచారంలో తెలిపాయి. రెపో రేటు తగ్గింపు కారణంగా బ్యాంకులు ఆర్బీఐ నుండి తక్కువ ధరలకు డబ్బును పొందుతాయి. దీని కారణంగా వారు గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటిపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ఇది ఈఎంఐని కూడా తగ్గిస్తుంది. ప్రజల నెలవారీ పొదుపును పెంచుతుంది. చిన్న వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులు కూడా చౌక రుణాలు పొందుతారు. ఇది పెట్టుబడి, ఉపాధి అవకాశాలను పెంచుతుంది. తగ్గించిన రేట్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. చెన్నైకి చెందిన ఇండియన్ బ్యాంక్ తన రెపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును ఏప్రిల్ 11 నుండి 35 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70% తగ్గించనున్నట్లు పీటీఐ తెలిపింది. ఇంతలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్బీఎల్ఆర్ 9.10% నుండి 8.85% సవరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఆర్బీఎల్ఆర్ 8.85%గా ఉంది. గతంలో ఇది 9.10%గా ఉంది. కొత్త రేటు బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గురువారం నుండి అమల్లోకి వచ్చేలా రుణ రేట్లను 8.8% తగ్గించనున్నట్లు యూకో బ్యాంక్ తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.